అంటే సంసార ప్రాప్తి బంధనము ఉంటే. యశ్చ బద్ధ తస్యాపి అస్తిత్వం అధిగతం. ఎవడైతే ఈ సంసారంలో ఉన్నాడో వాడి స్వరూపాన్ని కూడా చంపడం అయింది. తద్వ్యతిరిక్తం చ ఆ అసంసార రూపం కూడా చెప్పడం అయింది. ఇదానీ బంధమోక్ష సాధనం సన్యాసం ఆత్మజ్ఞానం వక్తవ్యం. ఈ బంధనం నుంచి మోక్షం పొందడానికి ఆత్మ సాధనం ఏమిటి? సన్యాసంతో కూడుకున్నది చెప్పాలి. అందుకని కహోల ప్రశ్న ఆరభ్యతే. ఈ కహోలుడు ప్రశ్న వేస్తున్నాడు. అంటే కారణముల ద్వారా బంధముక్తి, తర్వాత సన్యాసం ద్వారా సమ్యజ్ఞానం, ఇవి రెండు చెప్పాలి. అందుకని ఈ కహోల బ్రాహ్మణాన్ని మొదలు పెడుతున్నాము అంటాడు. అతహైనం కహోల కౌశీతకేయ పప్రచ్ఛ. అతహైనం కహోల కౌశీతకేయ పప్రచ్ఛ. కౌశీతకేయ పప్రచ్ఛ. కౌశీతకేయ పప్రచ్ఛ. యాజ్ఞవల్క్యేతి హోవాచ. యాజ్ఞవల్క్యేతి హోవాచ. యదేవ సాక్షాద్ అపరోక్షాద్ బ్రహ్మ. యదేవ సాక్షాద్ అపరోక్షాద్ బ్రహ్మ. యా ఆత్మా సర్వాంతరః. ఆత్మా సర్వాంతరః. తమ్మే వ్యాచక్ష్వ ఇతి. తమ్మే వ్యాచక్ష్వ ఇతి. ఏషతే ఆత్మా సర్వాంతరః. ఏషతే ఆత్మా సర్వాంతరః. కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరః. కథమో యాజ్ఞవల్క్యో సర్వాంతరః. యో అసనాయా పిపాసే. యో అసనాయా పిపాసే. శోకం మోహం జరాం. శోకం మోహం జరా. మృత్యుమత్యేతి. మృత్యుమత్యేతి. ఏతం వైతమాత్మానం విదిత్వా. ఏతం వైతమాత్మానం విదిత్వా. బ్రాహ్మణాః. బ్రాహ్మణాః. పుత్రైషణాయాశ్చ. పుత్రైషణాయాశ్చ. విత్తైషణాయాశ్చ. విత్తేషణాయాశ్చ. లోకైషణాయాశ్చ. లోకేషణాయాశ్చ. వ్యుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి. యుక్తాయ అత భిక్షాచర్యం చరంతి. యాహి ఏవ పుత్రైషణా సా విత్తైషణా. యాహి చ పుత్రైషణా విత్తేషణా. యా విత్తైషణా సా లోకైషణా. యా విత్తేషణా సా లోకేషణా. ఉభేహేతే ఏషనే ఏవ భవతః. ఉభేతే ఏషే ఏవ. తస్మాత్ బ్రాహ్మణః. తస్మాత్ బ్రాహ్మణః. పాండిత్యం నిర్విద్య. పాండిత్యం నిర్విద్య. బాల్యేన తిష్టాసేత్. బాల్యేన తిష్టాసేత్. బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య. బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య. అథ మునిః. అథ మునిః. అమౌనం చ మౌనం చ నిర్విద్య. అమౌనం చ మౌనం చ నిర్విద్య. అథ బ్రాహ్మణః. అథ బ్రాహ్మణః. స బ్రాహ్మణః కేన స్యాత్. స బ్రాహ్మణః కేన స్యాత్. తేన స్యాత్ తేన ఈదృశ ఏవ. ఏన స్యాత్ తేన ఈదృశ ఏవ. అతో అన్యదార్థం. అతో అన్యదార్థం. తతోహ కహోలః కౌశీతకేయః ఉపరరామ. తతోహ కహోల కౌశీతకేయ ఉపరరామ. మంచి డెప్త్ లో చూసుకున్నాం. డెప్త్ లో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నట్టు. యాజ్ఞవల్క్యేతి హోవాచ. యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. ఏదైతే నువ్వు అవ్యభితంగా ఉన్నటువంటి ప్రమాణములకు అతీతంగా ఉన్నట్టు దాన్ని అనుభవిస్తున్నావో దాని గురించి చెప్పు. అందరి లోపల ఉన్నది సర్వాంతరః తత్ మే వ్యాచక్షు. దాని గురించి నాకు చెప్తూ ఉంటే ఏషతే ఆత్మ సర్వాంతర. నీలో ఉన్నటువంటి ఆత్మ అందరిలోనూ ఉంది. కథమః యాజ్ఞవల్క్య సర్వాంతర. ఏ విధంగా అది అందరిలోనూ ఉందంటే ముందు చెప్పిన దాంట్లో ఈ శరీరం కన్నా అతిరిక్తము ఆత్మ అని చెప్తాం. సూక్ష్మ స్థూల శరీరాల కన్నా అతీతము. ఇక్కడ ఏం చెప్తున్నారు?
అసనా విపాసనలు అందులో లేవు. శోకము లేదు, మోహము లేదు, వృద్ధాప్యం లేదు, మృత్యువు లేదు. ఈ ఆత్మను తెలుసుకున్న తర్వాత బ్రాహ్మణ అంటే విదిత్వా అన్నప్పుడు ఈ ప్రత్యయము భుక్త్వా వ్రజతి అంటే తినేసి పోతున్నాడు. ఈ తినేసి పోతున్నాడు అన్నప్పుడు ఎవడైతే పోతున్నాడో వాడే తిన్నాడు, ఎవడైతే తిన్నాడో వాడే పోతున్నాడు. అంటే కర్త ఒకడే. భుక్త్వా వ్రజతి తినిపోతున్నాడు అన్నప్పుడు ఈ తినేవాడు ఆ పోయేవాడు ఒకడే. అదే విధంగా విదిత్వా తెలుసుకున్న తరువాత అన్నప్పుడు మరి అప్రోక్షంగా తెలుసుకున్నాడా? లేదు. పరోక్షంగా తెలుసుకున్నా అది కూడా తెలుసుకోవడమే అవుతుంది. అందుకని తెలుసుకున్న తర్వాత బ్రాహ్మణా బ్రహ్మ జిజ్ఞాస బ్రాహ్మణా అని పుత్రుల ఇచ్ఛ, డబ్బు ఇచ్ఛ, ఈ లౌకిక ఇచ్ఛ, లోకేషణ ఇవన్నీ వదిలిపెట్టి అత భిక్షాచర్యం చరంతి. యాహి ఏష పుత్రేషణ సా విత్తేషణ. ఏదైతే నువ్వు పుత్రుల ఇచ్ఛ అన్నావో కోరిక, పుత్రుల గురించి కోరిక, అదే డబ్బు గురించి కోరిక, ఇవి రెండు ఒకటే. యా విత్తేషణ సా లోకేషణ. లోకంలో ప్రసిద్ధి కావాలి అనుకుంటున్నావే అది డబ్బు మీద ఉన్న కోరికే. ఉభయహేతే ఏషనే ఏవ భవతాయి. ఇవి రెండు కూడా ఒకటే. ఇవే కోరికలు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కోరికల యొక్క సమూహము మూడు లాపితే రెండే. తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య. పండిత భావం పాండిత్యం శ్రవణం, దాన్ని పూర్తి చేసి బాల్యలు తిష్టాస్తే బాలభావం, నిర్మల మనస్సు, నిష్కాపట్యముతో ఉంటాడు. అది బాలభావం. బాల్యాన్ని తిష్టాసే. బాల్యంచి పాండిత్యంచి నిర్విద్యం, శ్రవణము అయింది, మననము అయింది. మననమైన తర్వాత మునిహి, మననాత్ మునిహి. మననం చేసిన తర్వాత వాడు ముని అవుతాడు. అమౌనం, మౌనంచే నిర్విద్యం. అప్పుడు మౌనము, అమౌనము. మౌనము అంటే పూర్తిగా అన్నిటినీ నిగ్రహించుకోవడం ఇంద్రియాలు, అది నిర్విద్య. అంటే బ్రాహ్మణ. సా బ్రాహ్మణ. మరి అటువంటి బ్రహ్మజ్ఞాని కేన స్యాత్, వాడి గుర్తులేమిటి? ఏన స్యాత్ తేన ఈదృశ. వాడు ఎలాగైనా ఉండొచ్చు. ఏవ అతో అన్యదార్థం. ఆ జ్ఞానముతో ఉన్నటువంటి బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఆ బ్రహ్మము కన్నా అతిరిక్తం, ఆ చైతన్యము కన్నా అతిరిక్తం ఏదైతే ఉందో అదంతా నశ్వరము, వినాశి, నశించేటువంటిది. ఇంత చెప్పగానే కహోల కౌశికేయుడు ఉపరామం అంటే వాడి ప్రశ్నలు అడగడం మానేశాడు. అతహేనం కహోలో నామత కుషీతికస్యాపత్యం కౌశీతికేయ. కుషీతికుడు అనేటువంటి వాడి కొడుకు వీడు. పప్రచ్ఛ అడిగాడు, యదేవ సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మయాత్మ సర్వాంతర తమ్మే అధ్యక్ష. దాని గురించి నాకు చెప్పుని. యం విదిత్వా బంధనాత్ విముచ్యతే. దేని తెలుసుకుంటే ఈ సంసార బంధనా నుంచి వాడు విముక్తుడవుతాడో. ఏకతే తవ ఆత్మ, ఇదే నీ ఆత్మ. కిం ఉషస్థ కహోలాభ్యాం ఏకాత్మ పృష్ట. ఆ ఉషస్థుడు అడిగింది వీడు అడిగాడు కదా, ఒకటే ఆత్మ గురించి అడిగాడా? కిం వా భిన్నవాత్మానం. ఆత్మ రెండు వేరా? తుల్య లక్షణం, ఒకటే లక్షణం కలిగినటువంటి రెండు భిన్న పదార్థాల వాళ్ళిద్దరూ అడిగినవి, లేకపోతే ఒకటేనా? భిన్నమిత్యుక్తం ప్రశ్నయోర్ అపునరుక్తత్వ ఉపపత్తే. ఇక్కడ భిన్నమని చెప్పాలంటాడు పూర్వపక్షి. ఎందుకంటే వాడు ఒకటే ప్రశ్న మళ్ళీ రెండు సార్లు చెప్తే అది యది ఏక ఆత్మా ఉషస్థ కహోల ప్రశ్నయోర్ వివక్షిత తత్ర ఏకేన ప్రశ్నేన అధిగతత్వా. వాడడింది వీడు అడిగాడు, వాడికి ఇప్పిన జవాబుతో వీడికి జవాబు అయిపోయింది కదా.
మళ్ళీ వీడు ఎందుకు అడగాలి? తద్విషయో ద్వితీయం ప్రశ్నో అనర్థక, రెండోసారి అడగడం దండగా. అందుకనే నచ అర్థవాద రూపత్వం వాక్యస్య, వాడు మళ్ళీ రెండోసారి అడగాలి శృతి అని చెప్పచ్చా అంటే అలాగ కూడా కాదు. తస్మాత్ భిన్నవేతం ఆత్మ. అందుకని పూర్వపక్ష అంటున్నాడు వాడు అడిగిన ఆత్మ వేరు, వీడు అడిగిన ఆత్మ వేరు. క్షేత్రకి పరమాత్మాఖ్యో, ఒకటి శరీరంలో ఉన్నవాడు, ఒకటి సర్వవ్యాపకం చెప్పచ్చు కదా. కేచిత్ వ్యాచక్షతే, ఈ విధంగా భక్తు ప్రపంచం అడుగుతాడు. తన్న ఇది ప్రతిజ్ఞానాత్, తే ఇది ప్రతిజ్ఞానం, నీలో ఉన్నటువంటి ఆత్మ సర్వాంతరము అని చెప్పాడు గనక నువ్వు చెప్పింది సరికాదు. దీని గడ్డను చదువుదామా? చదువుదాం. భక్తు ప్రపంచం మొత్తం ఏషతే ఆత్మ ఇది ప్రతివచనే ప్రతిజ్ఞాతం. ఈ నీలో ఉన్నటువంటి ఆత్మ అని చెప్పాడు కనుక ఇవి రెండు కాదు నాయన. నతి ఏకస్య కార్యకరణ సంఘాతస్య దో ఆత్మానుపపద్యతే, ఒక శరీరంలో రెండు ఆత్మలు ఉండలేవు. ఏకో హి కార్యకరణ సంఘాతే ఏకేన ఆత్మన ఆత్మవాన్, ఒకదాని ద్వారా ఈ శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు, ఇంకో ద్వారా ఆత్మ ధరిస్తూ ఉంటాడు, అలాగా చెప్పలేము. నచ ఉషస్థస్య అన్య కహోలస్య అన్యో, జాతితో భిన్న ఆత్మ భవతి, భిన్న జాతి గలంటే రెండు ఆత్మలు లేవు, వాడు అడిగింది వేరు వీడు అడిగింది వేరు అని చెప్పడానికి ద్వయో అగౌణత్వా, రెండు ముఖ్యమే, ఒకటి ముఖ్యము ఒకటి గౌణము కాదు. సర్వాంతరత్వానుపత్తే, అవి గౌణము ముఖ్యము అని రెండు వేరుగా చెప్పినట్లయితే సర్వాంతరత్వము అన్నది కుదరదు నాయన. ఏది ఏకం సర్వాంతర బ్రహ్మ ఆత్మ ముఖ్య, ఇతరేణ అసర్వాంతరేణ ఆత్మన ముఖ్యేన అవశ్యం భవితవ్యం. ఒకటి ముఖ్యము ఒకటి గౌణము అంటే ఒకటి బ్రహ్మ ఇంకోటి ద్వారా ఆత్మ అయ్యాడు అని చెప్పాలి. అందుకని ఏకస్యేవ ద్విహి శ్రవణం విశేష వివక్ష, ఒకదాన్నే రెండు సార్లు చెప్పారు కనుక ఏదో విశేషం ఉండి తీరాలి. ఏకస్యేవ ద్విహి శ్రవణం, ఒకదాని గురించే రెండు సార్లు చెప్పారు వింటున్నాము అంటే దానికన్నా దీనిలో ఏదో విశేషం ఉండి తీరాలి. పూర్వోక్తేన సమానం ద్వితీయే ప్రశ్నాంతరం ఉక్తం. ఈ మొదట అడిగిన ప్రశ్నలాగానే ఇక్కడ కూడా అడిగారు కదా. ఉక్తం తావన్ మాత్రం పూర్వసేవ అనువాదం. చూడండి, సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని చెప్పినప్పుడు వాడు అదే అడిగాడు, వీడు అదే అడిగాడు. అందుకని అంతవరకు ముందర చెప్పిన దానికి ఇది అనువాదం అని చెప్పిన తర్వాత కథమ యాజ్ఞవల్క్యాన్ని మళ్ళీ వాడు అడిగాడు. అక్కడేం చెప్పాడు? ఏషతే ఆత్మ సర్వాంతర అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? యో అసనా పిపాసే శోకం మోహం జరామృతిమత్యేతి, విశేషణాలు చెప్పాడు కదా. నీలో ఉన్నది అందరిలోనూ ఉన్నదని అక్కడ చెప్పినప్పుడు ఈ ఉషస్థుడికి కహోరుడికి ఏం చెప్పాడు? అసనాయ పిపాసే శోకం మోహం జరామృతిమత్యేతి, ఇది విశేషం. అందుకని తావన్ మాత్రం పురుషేవ అనువాద తస్యేవ అనుక్త కశ్చిత్ విశేషో వక్తవ్య. ఏదైతే చెప్పలేదో అలాంటి విశేషణాలు ఇక్కడ మళ్ళీ చెప్పాలి. పునరసో విశేషం ఏమిటంటే ఉచ్యతే పూర్వస్మిన్ ప్రశ్నే అస్తి వ్యతిరిక్త ఆత్మ యస్యాయం ప్రయోజకో బంధ ఉక్త. పూర్వంలో చెప్పింది ఏమిటి? ఈ శరీరాల కన్నా వ్యతిరిక్తంగా ఆత్మ ఉంది, ఇది అయం సప్రయోజకో బంధ ఉక్త. ఆ బంధనంలో కూడా ఉంటుందని చెప్పాము. ఇది ద్వితీయేతు సప్రయోజకో బంధ ఉక్త అన్నప్పుడు కర్మాది ప్రయోజనం, కర్మం చేయడానికి. ద్వితీయేతు తస్యైవ ఆత్మనో అసనయాది సంసార ధర్మ అతీతత్వం. ఏదైతే బంధనము కారణమవుతోందో ఈ శరీరానికన్నా భిన్నమైనప్పటికీనో బంధనాల కారణమవుతోంది అని చెప్పారు. ఇప్పుడు ఈ రెండో ప్రశ్నలో సమాధానం చెప్తూ ఆత్మనే అసనాయాది సంసార ధర్మాతీతం.
ఆకలి డప్పులు దానిలో లేవు. యద్ విశేష పరిజ్ఞాన సన్యాస సహితాత్ పూర్వోక్తాత్ బంధనాత్ విముచ్యతే. ఈ బంధనం ఏదైతే ఉందో కర్మల ద్వారా దాని గురించి విడిపడడానికి ఇక్కడ చెప్తున్నారు. విశేష పరిజ్ఞానాత్ అంటే ఏదైతే ఈ సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి అతిరిక్తమయ్యిందో దాని జ్ఞానంకు సన్యాసం తీసుకుని ఆ బంధనం నుంచి వాడు విముక్తుడవుతాడు. తస్మాత్ ప్రశ్న ప్రతివచన ఏషతే ఆత్మ ఇత్యేవం అంతయోహో తుర్యాతత. ఇదే నీ ఆత్మ అని చెప్పారు ఇద్దరికీను, అంతవరకు సమానమే. నను కథమేకస్య ఏవ ఆత్మనో అసనయాది చిత్తం. ఒకటే ఆత్మ అంటున్నావు, మళ్ళీ దానికి ఆకలి డప్పులు లేవని చెప్తున్నావు. తద్వత్తంచ విరుద్ధ ధర్మం సమవాయిత్వం. విరుద్ధ ధర్మాలు అందులో ఉన్నాయని ఎలా చెప్పగలవు? అదే సర్వాంతరం అని చెప్తున్నావు, దానికి మళ్ళీ ఆకలి డప్పులు లేవని చెప్తున్నావు అని చెప్పు. నా పరిహృతత్వ ముందు కూడా దీనికి సమాధానం చెప్పాము. నామ రూప వికార్య కార్యకరణ లక్షణ సంఘాత ఉపాధి భేద సంపర్క జనిత భ్రాంతి మాత్రమే సంసారిత్వం. చూడండి, భ్రాంతికి ఎన్ని ఉన్నాయో: నామం, రూపము, వికారము, కర్మ చేయడం, కరణము, ఇంద్రియాలు, కార్యకరణ సంఘాతం, ఈ శరీరం, ఉపాధి. ఈ శరీరం కాకుండా ఇంకా పైనుంచి ఎన్నో ఉపాధులు పెట్టుకుంటాడు. నేను చాలా ధనవంతుడిని, నేను చాలా బుద్ధిమంతుడిని, నేను చాలా పెద్ద గొప్ప పండితుడిని అని ఇలాంటివన్నీ ఉపాధి. ఉపాధి భేద సంపర్క జనిత భ్రాంతి మాత్రం. అది ఉపాధి కన్నా భిన్నమైనప్పటికీ ఇవన్నీను ఆ ఉపాధితో తాదాత్మ్యాన్ని పెట్టుకుని భ్రాంతి ద్వారా వాడు సంసారత్వాన్ని పొందుతున్నాడు. ఇది అసత్తుదవోచాం. ఈ అజ్ఞానము, ఈ కార్యకరణ సంబంధము ఇదే నాయన ఈ సంసారానికి కారణము అని ఇంత మునుపు నీకు చాలాసార్లు చెప్పాము అంటాడు. విరుద్ధ శృతి వ్యాఖ్యాన ప్రసంగేన. ఈ శృతుల్ని వాళ్ళు విపరీతంగా వ్యాఖ్యానం చేస్తున్నారే, అప్పుడు కూడా చెప్పాము. రజ్జు సుక్తిక గగనాదయ. తాడులో పాము, ఆ చిప్పులో వెండి, తర్వాత ఆకాశంలో తలమలినది. మల్లం భవంతి పర అధ్యారోపిత ధర్మ విశిష్ట. అంటే ఇతరుల ద్వారా కానీ ఏదైతే ఉందో దానికన్నా భిన్నమైన వస్తువుని ఆరోపించడం ద్వారా వస్తోంది. స్వతస్య కేవలాయేవ. కానీ ఈ ఆరోపించబడినవి ఏవి వాటిలో లేవు. తాడులో తాడే ఉంది. భూత భవిష్యత్ వర్తమాన కాలములో పాము లేదు. అదేవిధంగా ఆల చెట్టులో వెండి లేదు. ఈ ఆకాశంలో తలమలినదాదులు లేవు. నచేయం విరుద్ధ ధర్మ సమవాయిత్వే పదార్థానం కశ్చన విరోధ. వాడంటాడు, ఒకసారేమో ఈ వస్తువు ఉందన్నాం, దాని తర్వాత దాని మీద ఆరోపించామంటాం. ఏవం విరుద్ధ ధర్మ సమవాయిత్వే. ఒకసారి కల్పిత వస్తువు కనిపిస్తోంది, ఇంకోసారి అధిష్టానం కల్పిస్తోంది. అంటే విరుద్ధ ధర్మాలు ఒకచోట ఉన్నట్టు కనిపిస్తున్నాయి. పదార్థానం న కశ్చన విరోధ. విరుద్ధ ధర్మాలు కనిపించినప్పటికీనో వస్తువులో ఏ విధమైన తేడా లేదు. తాడు తాడే, ఆ చెప్పే, ఆకాశం ఆకాశం. అందుకని నామరూప ఉపాధి అస్తిత్వే. నామము రూపము ఈ ఉపాధులు ఉన్నప్పుడు ఏకమేవాద్విత్యం నేహ నానాస్తికించిన ఇది శృతయో విరుద్ధేరనిది చేత్. నామరూపాలు ఉన్నటువంటి ఉపాధి ఉన్నట్లయితే ఏకమేవాద్వితీయం. నామం ఉంది, రూపం ఉంది. ఎప్పుడు ఎక్కడ? వ్యవహార దశలో ఉంది. పారమార్థిక దశలో లేవు. నువ్వు నిద్రపోతున్నప్పుడు ఏ పేర్లు నువ్వు అన్ని బలిస్తూ ఉంటావు?
ఏ రూపాన్ని చూస్తూ ఉంటావు? స్వప్నానికి కూడా కళలకు కూడా అతీతమయ్యి నువ్వు ఆనందంలో నిద్రిస్తున్నప్పుడు ఏ నామాలు రూపాలు చూస్తావు? అక్కడ ఏమిటి? నువ్వు అహరహర్ బ్రహ్మ గమయ, ఆ బ్రహ్మ నిన్ను అక్కడ దాకా తీసుకెళ్ళాడు. కానీ అజ్ఞానం అనేటువంటి ఆవరణం మాత్రమే ఉంటుంది. అందువల్ల దానితో ఒకటవ్వలేకపోతున్నాం. అందువల్ల దానితో ఒకటి అవ్వలేకపోతున్నావు. క్రితంసారి ఒక ఉదాహరణ చెప్పాను. ఏమిటి? ఒక బకెట్ నీళ్లు తీసుకోండి, చన్నీళ్ళు. ఒక సీసాలో, తెల్ల సీసాలో వేడి నీళ్లు పోసి దానికి ఒక దారం కట్టి అందులో పడే ఏమిటవుతుంది? కాసేపటికి ఆ వేడి నీళ్లు చల్లనీళ్ళు. మరి సీసాల నీళ్లు బకెట్లోకి వస్తాయా? బకెట్లో నీళ్లు సీసాల్లోకి వస్తాయా? ఆ తాడిపడి తీసేస్తే వీడే అదే. ఇంతే సుషుప్తి. మరి ఈ తాడు అన్నది ఏమిటి అంటే కోరికలు, ఇచ్చలు. ఆ సీసా ఏమిటంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము కలిపి. అది పోవాలి, ఇది పోవాలి, అప్పుడు ఆ నీళ్లు ఒకటి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ విరుద్ధ ధర్మములు ఒకదానిలో కనిపిస్తున్నాయి అంటే ఇవన్నీ కల్పితం, ఎప్పుడూ లేవు. నామరూపాది ఉపాధి అస్తిత్వే ఏకమేవా ద్వితీయం. ఉపాధి ఉన్నప్పటికీ సుషుప్తిలో, సమాధిలో ఏ ఉపాధులు ఉన్నాయి? ఏమి లేవు. నేహ నానాస్తికి చరిత్రయో వీళ్ళు విరోధం వస్తుంది అంటే కాదు. సలిల ఫేన దృష్టాంతేన పరివృత్తత్వా. సలిలం అంటే నీళ్లు, ఫేనం అంటే నురుగు. నీళ్లలోనే ఉంటుంది నురుగు కదా, నీళ్ల కన్నా వేరు కాదు. కానీ ఆ నిరుగు సమసిపోయి మళ్ళీ నీళ్లే అవుతుంది. ఈ దృష్టాంతం ద్వారా నువ్వు చెప్పిన సంశయాన్ని మేము పరిహరించాను ఆయన అంటున్నాడు. పరిహృతత్వ మృదా దృష్టాంత మట్టితో చేసినవి అన్ని బొమ్మలన్నీ వాటిలో ఉన్నంత మట్టే. యదాతో పరమార్థ దృష్ట్యా పరమాత్మతత్వాత్ శృతి అనుసారిభి. పారమాత్మ దృష్టితో చూస్తే అంతా పరమాత్మ స్వరూపమే. శృతి అనుసారిభి, శృతులు అనుసరించేటువంటి వాళ్ళు అన్యత్వేన నిరూప్యమానే నామరూపే. మరి ఆ ఏకత్వానికన్నా భిన్నంగా ఏదైతే కనిపిస్తోందో అది ప్రపంచము నామరూపాలతో కూడుకున్నది. మృద్వికారం, మట్టిని కొండలుగా చేస్తాడు, ఇంకోటి చేస్తాడు, ఇంకో మృద్వికారం. వస్తువంతరే తత్వతో నా స్వత. ఇదంతా వికారం నాయన. మృతికేత్యేవ సత్యం. ఈ నామరూపాలు వికారం మాత్రమే. నా స్వతः సలిలఫేన ఘటాది వికారవదేవ తదా తద్ అపేక్ష్య ఏకమేవ అద్వితీయం నేహ నానాస్తి కించన. ఏ విధంగా అయితే ఈ నురుగు, ఈ కుండలు ఇలాంటివి అవికారములైనవి, ఆ వికారాలు లేనప్పుడు ఏకమేవా ద్వితీయం నేహ నానాస్తి కించన ఇత్యాది పరమార్థ దర్శన గోచరత్వం, పరమార్థ విషయాన్ని చెప్పారు. దాన్నే ఇక్కడ ప్రతిపాదించారు అంటాడు. యదాతో స్వాభావిక్యా విద్యా బ్రహ్మస్వరూపం రజ్జుసుక్తికా గగన స్వరూపవదేవ. స్వభావమైనటువంటి అజ్ఞానం లేనటువంటి ఆ బ్రహ్మస్వరూపము ఈ తాడు, ఆ చిప్ప, ఆకాశము లాంటివే. స్వేన రూపేణ వర్తమానం కేనచిత్ అస్పృష్ట స్వభావమపి. ఇది తన స్వరూపంలో ఉంది, దేని ద్వారా అది అంటుకోపడదు. కేంద్ర అస్పృష్టం, స్పర్శించలేము దాన్ని. తర్వాత ఏది దాన్ని స్పర్శించలేదు. అపి సన్ నామరూపకృత కార్యకారణ ఉపాధిభ్యో. నామము ద్వారా, రూపము ద్వారా ఈ ఉపాధులన్నీ ఏర్పడ్డాయి.
వివేకేన నావధార్యతే. అంటే ఈ నామరూపముల కన్నా ఆ తత్వము వేరు అన్నది సమంగా తెలుసుకోలేకపోతున్నాం. నామరూప ఉపాధి దృష్టిరేవ చ భవతి. నామము రూపము ఉపాధి దృష్టి మనకు కనిపిస్తుంది. అది స్వాభావికి. శాస్త్ర అనాధేయ. శాస్త్ర దృష్టి ఉన్న వాళ్ళని దాన్ని గ్రహించు. అందుకని తదా సర్వో అయం వస్త్వంతర అస్తిత్వ వ్యవహార. ఇదంతా వస్త్వంతర అస్తిత్వ వ్యవహారం. వస్తువు ఆత్మ, దానికన్నా భిన్నమైనది, దాంతో పాటు వ్యవహారం అంతా జరుగుతుంది. అలాగే చూస్తాం. అస్థిచయం, అందుకనే నైసర్గికోయం లోక వ్యవహార అంట. బ్రహ్మసూత్ర భాష్యం రాసేటప్పుడు నైసర్గికోయం లోక వ్యవహార. అస్థిత అయం భేదకృతో మిథ్యా వ్యవహారో. ఆ భేదం వల్లనే, విభిన్నత వల్లనే, భిన్నముగా చూచుట వలననే మిథ్యా వ్యవహారం. ఏషాం బ్రహ్మతత్వాత్ అన్యత్వేన వస్తు విద్యతే ఏషాం చ నాస్తి. ఎవరికైతే ఏషాం బ్రహ్మతత్వాత్ అనన్యత్వేన ఉండాలి. అస్థిత్యం భేదకృతో మిథ్యా వ్యవహారం. ఏషాం బ్రహ్మతత్వాత్. పాఠం ఏమిటి? అనన్యత్వేన ఉందా లేదా? అన్యత్వేన వస్తు నా విద్యతేన ఉండాలి. లేకపోతే ఏషాం చ నాస్తి. సరే, అన్యత్వేన వస్తు విద్యతే ఏషాం చ నాస్తి. ఎవరికైతే అజ్ఞానం ఉందో వాడికి భిన్నంగా కనిపిస్తుంది, ఎవరికైతే లేదో చ నాస్తి. నకారం ఇక్కడ ఉంది కదా, ఇంకొక వస్తువు లేదు. ఎవరైతే ఆ తత్వాన్ని అనుభవిస్తున్నారో, చూస్తున్నారో. పరమార్థవాదిభిస్తూ శృత్యనుసారేణ నిరూప్యమానే వస్తుని కిం తత్వతో అస్తి. ఈ పరమార్థం గురించి చెప్పేటువంటి వాళ్ళు శృత్యనుసారేణ నిరూప్యమానే, శృతుల ద్వారా నిరూపించినటువంటి వాళ్ళు వస్తుని కిం తత్వతో అస్తి. తాత్వికంగా వస్తువులో ఏముంది? వస్తు కిం, అది ఏది? ఆ వస్తువు ఉందా లేదా? వస్తు కింవా నాస్తి. అస్తి వస్తు కింవా నాస్తి, అది ఉందా లేదా? ఇది బ్రహ్మ ఏకమేవ అద్వితీయం సర్వసంవ్యవహార శూన్యం ఇది నిర్ధార్యతే. ఎవరికైతే పరమాత్మ దృష్టి ఉందో, పరమాత్మని గురించి వాదిస్తూ ఉంటారో, శృతులకు అనుసారంగా నిరూపిస్తూ ఉంటారో, వాళ్ళు ఆ తత్వానికన్నా వేరే వస్తువు ఉందా లేదా, ఈ బ్రహ్మం ఒకటే ఉంది, అది అద్వితీయము, సర్వ వ్యవహార శూన్యం అని చెప్తూ ఉంటారే నిశ్చయం చేసి, తేన కశ్చిత్ విరోధ. దాని ద్వారా ఏ విధమైనటువంటి విరోధం లేదు. ద్వైతం చెప్పినప్పటికీ అంతా నామరూపాదుతారా. నహి పరమార్థ అవధారణ నిష్ఠాయాం వస్తువంతర అస్తిత్వం ప్రతిపద్యామహే. పరమార్థ వస్తువు ఏదైతే ఉందో అది నిశ్చయించుకున్న తర్వాత అవధారణ నిష్ఠాయాం నిద్రాం స్థితి. నిష్ఠ అంటే నిద్రాం స్థితి. మన ఊరికి నిష్ఠ అంటూ ఉంటాం. వాడి పూజలో నిష్ఠ ఉంది, వాడు చాలా నిష్ఠ గలవాడు. ఇక్కడ నిద్రాం స్థితి, ఎప్పుడు ఆ ఆత్మజ్ఞానంతో ఉండేటువంటి వాడినే పరమార్థ అవధారణ నిష్ఠాయాం సత్. అది ఒక్కటే ఉంది అని నిశ్చయం చేసుకున్న వాడికి వస్తువును తద్దిష్టం నా ప్రతిపద్యామే. ఇంకొక వస్తువు ఉందని మేము చెప్పట్లేదు. అందుకని ఏకమేవాద్వితీయం అనంతరం అబాహ్యం. కార్యకారణాలు లేవు, లోపల బయట ఒకటేలాగా ఉంది అని ఇవన్నీ చెప్పాం. నామరూప వ్యవహార కాలేతో అవివేకినాం క్రియాకారక ఫలాది వ్యవహార నాస్తి ప్రతిషిధ్యతే. మరి ఈ నామము రూపము దీంతో చేస్తుండే వ్యవహారములో వివేక శూన్యులకి క్రియాకారక ఫలాది సంవ్యవహార నాస్తి ప్రతిషిధ్యతే. నచ నామరూప వ్యవహార కాలేతో అవివేకినాం
అంటే వివేకం లేనటువంటి వాడు. వివేకిన క్రియాకార ఫలాల సంవ్యవహార నాస్తి న ప్రసిద్ధి. అంటే కర్తృత్వము, సంబంధము, ఆ భోగ్యత్వము, భోక్తృత్వము ఇలాంటివన్నీ అవివేకులకి ఈ నామరూపాలతో వ్యవహారం చేసేటప్పుడు ఉండే ఉంటుంది. నా స్థితి నా ప్రతిషిధ్యతే, లేదని మేము చెప్పట్లేదు, ఉండి తీరుతుంది. ఒక చోట ఒక సర్దార్ వాడేమిటి ఒక జంతు పిల్ల సాంగ్ పెట్టాడు. జంతు పిల్ల అంటే జూ పెట్టాడు. మరి అక్కడి నుంచో తీసుకొచ్చాడు సింహాన్ని, ఆ పెద్ద పులిని, ఎలుగుబంటిని అన్నింటి తీసుకొచ్చాడు. ఇవన్నీ తీసుకొస్తే వాటిని ఎంత పోషించినా వాతావరణానికి అనుకూలం లేకుండా ఒక్కొక్కడి చచ్చిపోవడం మొదలుపెట్టాను. నేను ఇంత ప్రయత్నం చేసి ఇవన్నీ తీసుకొచ్చాను, మరి చచ్చిపోతే మరి నాకు డబ్బులు ఎలా వస్తాయని అనుకున్నాడు. వాడు ఏం చేశాడు, ఆ చచ్చిపోయిన తోలు తీసి అందులో కూలికి ఇంకోటి ఏమైనా పెట్టేవాడు. బాబు నువ్వు నేను గంట తిరుగుతూ ఉండరా. సరే ఓసారి ఏమిటైంది, ఇటు పక్క నుంచి ఏ గుంట ఏదో వస్తుంది. వాడు అక్కడి నుంచి పెద్ద పూలు వచ్చింది, గేటు తీసేశారో ఏదో అయింది. వాడు అనుకున్నాడు హాయరే బాబు నేను చచ్చాను రా అనుకున్నాడు. ఎందుకంటే అటు నుంచి పెద్ద పూలు వస్తుంది, నన్ను చంపు తినేస్తుంది అని. అప్పుడు వాడి భాషలో ఏదో చెప్పాడు, ఖాల్సా బ్రహ్మ. వీడు అదే చెప్పాడు, ఓహో నువ్వేనా అనుకుంటాడు. అంటే సర్వాంతరత్వ ఈ నామరూప వ్యవహారాలు అవి రెండు తీసేస్తే వాటిలో ఉన్నది సర్దారే, వీళ్ళలో ఉన్నది సర్దారే. అదే విధంగా ఇక్కడ నామరూపాలతో ఉన్నప్పుడు ఇంకేంది బాబు చచ్చిపోయింది. అవి తీసేస్తే ఏమీ లేదు, తీసేస్తే క్రియాకారక ఫలాది సంవ్యవహార నాస్తి ఇది న ప్రతిషిధ్యతే. ఈ నామరూప ఉపాధులు ఉన్నంతసేపు ఈ వ్యవహారం ఉండే తీరుతుంది. తస్మాత్ జ్ఞానాజ్ఞానే అపేక్ష సర్వ సంవ్యవహార. అజ్ఞానాన్ని కనుక మనము బుద్ధి అని తీసుకుంటే ఆ జ్ఞానం ద్వారానే ఈ వ్యవహారం అంతా శాస్త్రీయ లౌకిక స్థితి. శాస్త్రీయ వ్యవహారంలో లౌకిక వ్యవహారం నా కాచన విరోధ శంక. ఇక్కడ ఇది లేదు అని, ఈ వ్యవహారం లేదు అని కూడా నువ్వు శంకించవలసిన పని లేదు. సర్వవాదినామపి అపరిహార్య పరమాత్మ సంవ్యవహారకుతో వ్యవహార. అంటే ఏ మతస్థుడైనా సాంఖ్యుడు కానీ నైయాయికుడు కానీ వీడు అపరిహార్యం, వాడు తొలగించడం ఏంటి, పరమాత్మ సంవ్యవహార కృతో వ్యవహార. ఆ పరమార్థావస్థ మళ్ళీ ఈ వ్యవహారావస్థని జ్ఞానంతో కూడుకున్నది. ఆ పరమార్థము ఈ అజ్ఞానంతో కూడుకున్నది ఈ వ్యవహారము. దీన్ని ఏ మతావలంబి కూడా ఖండించలేడు. పరమార్థాత్మస్వరూపము అపేక్ష ప్రశ్న పునః కథమో యాజ్ఞవల్క సర్వాంతర. మళ్ళీ వాడు ఆ కహోల కౌశీతకేయ మళ్ళీ అడిగాడు. ఏమిటి అడిగాడు, కథమాత్మ సర్వాంతరం అన్నావు, ఏది అంటే ఇక్కడ పారమార్థ అవస్థ చెప్పడానికి చెప్పారు, అంతేకాని వ్యావహారిక అవస్థ గురించి పారమార్థ అవస్థ గురించి అడిగాడు. ప్రత్యాహితరో ఉత్తరం చెప్పాడు. అసనాయా పిపాసే,
ఈ దానికి ఆకలి దప్పులు లేవు నాయన. అశుద్ధమిచ్ఛాసనాయ పాతమిచ్ఛా పిపాసాత్యాసనాయ పిపాసయో అత్యేతి వక్షమాణైన సంబంధ. ఈ ఆకలి దప్పులు ఆత్మలో లేవు. ఏది సర్వాంతరమున అని అడిగావే, అన్నిటి లోపల ఉన్నటువంటి, అందరి లోపల ఉన్నటువంటి ఆ చైతన్యమునకు ఆకలి దప్పికలు లేవు. అదేవిధంగా అవివేకిభి తలమలవదివ గగనం గమ్యమానమేవ తలమలే అత్యేతి. ఏ విధంగా అయితే ఇక్కడ బోలించిన పెద్ద ముప్పులా కనిపిస్తుంది, ఇంకా 10 కిలోమీటర్ల ముందుకు పోతే అక్కడ ఆకాశం భూమి కలిసిపోతున్నట్టు కనిపిస్తుంది. వెళ్తున్న కొద్దీ అలాగే కనిపిస్తుంది. ఎక్కడ అవి కలుసుకో. తర్వాత మనం బాగా ఎండాకాలంగా ఉందనుకోండి, అదేంటుంది, ఆ ఎండకి ఆ వేడికి ఇందులో మన భూమి మీద ఉన్న ధూళంతా పైకి ఎగురుతూ ఉంటుంది. అప్పుడు ఆకాశం దుమ్ము దూసరితో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ గాలి తుఫాను వచ్చినప్పుడు కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. అలాగని ఆ ఆకాశము మల్లెంతో కూడుకున్నది అని చెప్పడానికి వీలు లేదు. పరమార్థ తాభ్యాం అసంసృష్ట స్వభావత్వ. పరమార్థ దృష్టితో చూస్తే ఆ ఆకాశంలో ఏమీ లేదు. అదేవిధంగా తథా మూఢైరసనాయా పిపాస్యాది మద్ బ్రహ్మ గమ్యమానమపి. ఈ అవివేకులు ఏం చేస్తూ ఉంటారు, ఆ బ్రహ్మ కూడా ఆకలి దప్పులు ఉన్నాయి అనుకుంటూ ఉంటారు. క్రితంసారి చెప్పాను ఏమిటి, ఆ గుజరాత్ లో వాళ్ళు ఉన్నది ఒకటే కృష్ణ పరమాత్మ. ఏ సగుణ సాకారం అనుకోవచ్చు కదా, మళ్ళీ దాంట్లో భాగాలు చేస్తారు. కొంతమంది వాని ఆ కిరీటాన్ని తోలుస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఆ కృష్ణుడు ఏదైతే ఉపదేశం చేశాడో అదే ఆ కృష్ణుడిని కొలుస్తారు. ఇంకొకడు ఆ గోపులతో కూడుతున్నట్టు కృష్ణుడిని కొలుస్తారు. ఇంకోటి బాలకృష్ణుడిని కొలుస్తాడు. ఇదే కృష్ణ స్వరూపం కాదంటూ. అందుకని అజ్ఞానిభి మూఢై అసనాయా పిపాసాదిమత్ బ్రహ్మ గమ్యమానమపి. ఆ వివేకుల దృష్టిలో ఆ బ్రహ్మకు కూడా ఆకలి దప్పులు ఉన్నాయని ఉంటూ ఉంటారట. క్షుదితోహం పిపాసితోహం ఇది అద్యేతేవ పరమార్థతః తాభ్యాం అసుస్పష్ట స్వభావత్వాత్. అందుకని పరమార్థ దృష్టితో చూస్తే ఇవేమి న లిప్యతే లోక దుఃఖేన బాహ్య. బయట ఉన్నటువంటి లోకులకు ఉన్నటువంటి సుఖ దుఃఖాల ద్వారా ఆయనకి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. అభిమన్యుణ్ణి పెంచి పోషించింది కృష్ణుడు. స్వయంగా మళ్ళీ బలరాముడితో దెబ్బలాడి ఈ సుభద్రను తీసుకెళ్లి వాడికి దొంగ సన్యాసం ఇచ్చి అర్జునుడికి ఇంట్లోంచి లాగొట్టించేశాడు. మరి అటువంటి వాడు ఇంత చేసి వాడిని తన దగ్గర పెట్టుకుని శిక్ష ఇచ్చినటువంటి వాడు చచ్చిపోతున్నప్పుడు వాడిని ఏమన్నా వాడి గురించి ఏమన్నా చెప్పాడు అర్జునుడికి, వాటి పోతుల బాబు చచ్చిపోతాడు వాడని. అందుకని నా లోక దుఃఖేన బాహ్య. అందుకని ఏదైతే సాకార సగుణ రూపంలో ఉందో అదే నిరాకార నిర్గుణ స్వభావము. ఈ సాకారానికి నిర్గుణానికి కనుక తేడా ఉంటే ఆయన నిర్గుణంలో ఉన్నటువంటి శక్తి సాకారం నుంచి బయటపడదు. అందుకని ఆ కృష్ణ పరమాత్మ యుద్ధంలో మధ్యలో విశ్వరూపాన్ని చూపించాడు. అర్జునుడు ఒక్కడే చూశాడు, ఇంకెవడైనా చూడగలిగారా? దివ్యం దదామి చే చక్షు, దివ్య చక్షులు ఇస్తున్నాను అన్నాడు.
మరింత విరాట్ రూపాన్ని ఆయన ఎలా చూపించగలిగాడు? ఆయనలో ఆ శక్తి ఇమిడి ఉంది. అదేవిధంగా ఈ మనం ఏదో సాకార శమనాన్ని మనం ఉపాసన చేస్తున్నాం కనుక ఆ బ్రహ్మ కన్నా ఇది వేరని కాదు. అలాగని ఏ సాకార సగుణ రూపాన్ని మనం స్మరణ చేస్తున్నామో దాని స్వరూపమే అన్ని చోట్ల ఉంది. అదే సర్వాంతరం అనుకోవాలి. ఏ రూపాన్ని చూసినా ఇది నా పరమాత్మ స్వరూపమే అనుకోవాలి. తర్వాత అదే నాలో ఉంది, అదే అందరిలో ఉంది అనేటువంటి వ్యవహారం సర్వాంతరత్వ అందరిలోనూ ఉంది కనుక అందుకని ఇప్పుడు సాకార సగుణ రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముడే ఇంత అలిప్తుడైనప్పుడు ఇంకా వ్యాపకమైన బ్రహ్మాండాలన్నింటికి అతీతమైనటువంటి ఆ పరమాత్మ ఇంకెంత అసంగుడు. అందుకని అవిద్వద్ లోకాధ్యారోపిత దుఃఖేన ఇది అజ్ఞానం వల్ల ఆరోపించబడిన దుఃఖముల ద్వారా ఆయనకి ఏ విధమైన సంబంధం లేదు. ప్రాణైక ధర్మత్వాత్ సమాసకరణం అసనాయా పిపాసయో. ఇది ఆకలి దప్పులు అంటాం. ఆకలి వేరు, దప్పిక వేరు. రెండింటినీ ఎందుకు ఒకటిగా ఒక పదంగా ఉపయోగించావు సమాస పదం చేసి సమస్త పదం చేసి అంటే ఇవి రెండు కూడా ఆ ప్రాణం యొక్క ధర్మములు కనుక. శోకం మోహం. శోక ఇది కామ. శోకం అంటే కామం, కోరిక. ఇష్టం వస్తు ఉద్దిశ్య చింతయతో యద్ అరమణం. ఇష్ట వస్తువుని ఆలోచిస్తూ దానితో అనుభవం దానిని అనుభవించలేకపోవడమే అది తృష్ణా విభూతస్య కామ బీజం. దీంట్లో ఏముంది? ఆ కామములో తృష్ణ. తృష్ణ అంటే ఇంకా ఇది లేకుండా నేను జీవించలేను అనుకోవడం, దాన్ని తృష్ణ అంటారు. అది కామమునకు బీజం. తేని కామో దీప్యతే. ఆ తృష్ణ ద్వారా ఆ కామము ప్రదీప్తమవుతుంది. మోహస్తు విపరీత ప్రత్యయ ప్రభో. మోహం అంటే విపరీత ప్రత్యయం, అవివేకము, భ్రమము. సచ అవిద్య సర్వస్య అనర్థస్య ప్రసవ బీజం. అన్ని అనర్థాలకి కూడా అన్ని అనర్థాలు దీని నుంచే పుట్టాయి. అందుకని అన్ని అనర్థాన్ని పుట్టించేటువంటి బీజ స్వరూపము ఈ మోహం. భిన్న కార్యత్వాతయో శోకమోహయో అసమాసకరణం. మరి ఆకలి దప్పులని ఒక సమస్త పదాన్ని చెప్పినప్పుడు శోకము మోహము, మరి ఇవి రెండు కూడా శోకమోహం అనొచ్చు కదా. ఎందుకు చెప్పలేదంటే ఇవి రెండు భిన్న పదార్థములు. అది కామము, ఇది అజ్ఞానము కనుక. తో మనోధికరణం. దీనికి అధికరణం ఇవి ఎక్కడుంటాయంటే మనసులో ఉంటుంది. తథా శరీరాధికరణం. మనసులో ఉన్నవి చెప్పారు. మనస్సులోనే ఈ కామము మోహము ఉంటాయి. ఇప్పుడు శరీరం, జర, వృద్ధాప్యం, మృత్యు ఇవి రెండు శరీరధనులు. జర అయితే కార్యకరణ సంఘాత విపరిణామం. జర అంటే ఇది మారుతూ ఉంటుంది. వలీ ఫలితాది లింగ. వలీ ఫలితాది అంటే ఆ ముసలాడికి ఇవంతా ముడతలు పడుతూ ఉంటాయి. మొహం మీద ముడతలు ఇవంతా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూస్తే కనిపిస్తాయి. మృత్యుడికి తద్విచ్ఛేదం. ఆ సూక్ష్మ శరీరం నుంచి సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరము విడిపోతుంది. భోగాయతనం శరీరం. ఆ సూక్ష్మ శరీరం ద్వారా ఎవరు ఏ విధమైనటువంటి భోగాల్ని అనుభవించలేరు. స్థూల శరీరం ఉంటేనే. అందుకని తద్విచ్ఛేదో విపరిణామ అవసాన. ఈ అస్థి జాయతే వర్ధతే విపరిణమతే విపక్షీయతే అపక్షీయతే నశ్యతి. అది ఆఖరి విపరిణామం. తౌ జరా మృత్యు శరీరాధికరణం. ఈ
శోకమోహములకు అధికరణము మనస్సు ఉండేది. ఈ జరామృత్యువులు శరీరంలో ఉంటాయి. వలి ఫలితం అంటే ఈ జుట్టు నెసిపోవడం కూడా ఆ వృద్ధాప్యానికి ఒక హేతు. ఏతే అసనాయాదయ ప్రాణమన శరీరాధికరణా ఈ ఆకలి దప్పులు, శోకమోహములు, తర్వాత వృద్ధాప్యము, మృత్యు ఇవన్నీ కూడా ప్రాణమన శరీరాధికరణ. ప్రాణము యొక్క అది ప్రాణానికి ధర్మాలేమిటి? అసనా పిపాస, ఆకలి దప్పు. మనస్సు యొక్క ధర్మం శోకమోహం, శరీరమునకు వృద్ధాప్యము, మృత్యు. ప్రాణిషు అనవరతం వర్తమాన ఇవన్నీ కూడా అజ్ఞానులు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. అహోరాత్రాదివత్ సముద్ర ఊర్మి వచ్చ పగలు రాత్రి ఏ విధంగా కనిపిస్తున్నాయో, ఏ విధంగా సముద్రంలో అలలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, అదే విధంగా ఊర్మయ ప్రాణిషు సంసార ఇత్యుచ్యతే. అత్తరంగా అదే విధంగా ఈ అజ్ఞాన జీవులు సంసారం చెప్పే యోసో దృష్టే ద్రష్ట ఇత్యాది లక్షణ సాక్షాత్ అవ్యవహిత. నువ్వు మరి ఎవడైతే ఇదంతా చూస్తున్నాడో, దేని ద్వారా అయితే ఇదంతా చూడబడుతోందో, దృష్టే ద్రష్ట అంటే ఈ చూడడము అనేటువంటి కర్తృత్వం, చూసేటువంటి వాడు, చూడబడేది, చూస్తున్నది, వీటికి అన్నిటికీ కూడా అది సాక్షి చైతన్యము. అందుకని దృష్టే ద్రష్ట. ఏదైతే మన దృష్టి ఉందో దానికి ద్రష్ట అంటే అది అక్కడ రెండో దానికి సాక్షి అని చెప్పాలి. సాక్షాత్ అవ్యవహితం అంటే నీకు దానికి ఏ విధమైనటువంటి వ్యవధానము లేదు. ఆత్మ చైతన్యానికి నేను అంటున్నావే నువ్వు, దానికి ఏ విధమైనటువంటి వ్యవధానము లేదు. అపరోక్ష దాన్ని అనుభవిస్తున్నాం. అగౌణ అది గౌణం కాదు, సర్వాంతర అందరిలోనూ ఉంది. ఆత్మ బ్రహ్మాండ సర్వ పర్యంతానాం భూతానాం. ఆ బ్రహ్మ దగ్గర నుంచి, హిరణ్య గర్భ బ్రహ్మ దగ్గర నుంచి, స్తంభం అంటే గడ్డిపోచ, లేకపోతే స్తంభం అని కూడా చెప్పచ్చు. ఇంతవరకు అన్నింటిలోనూ అదే ఉంది. అసనాయ పిపాసాదిభి సంసార ధర్మే సదా నస్పృశ్యతే. ఈ ఆకలి దెబ్బలు కానీ, శోకమోహాలు కానీ, ఈ వృద్ధాప్యము, మృత్యు కానీ, దీనికి వీటితో ఆత్మకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఆకాశేవ ఘనాదిమలై ఏ విధంగా అయితే ఆ దుమ్ము ధూళి ఆకాశంలో ఎగురుతున్నప్పటికీ ఆకాశంలో ధూళికి దానికి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. తమేతమ్మా ఆత్మానం స్వం తత్వం విదిత్వా. అది ఎలాగ ఉందో దాని యథార్థ స్వరూపం, శోకమోహములకు ఆకలి దప్పులకు అతీతమన్నది, దాన్ని ఎలా ఉందో ఆ విధంగా తెలుసుకుని అయమాహమస్మి నేనిది పరం బ్రహ్మ సదా సర్వ సంసార వినిర్ముక్తం. నేను ఈ సంసారం ఇది నాలో లేదు, నిత్యముక్త స్వభావాన్ని, వారిని బ్రాహ్మణ అన్నారు. బ్రహ్మజ్ఞానాత్ బ్రాహ్మణ. బ్రాహ్మణానామేవ అధికారో విత్థానే అతో బ్రాహ్మణ గ్రహణం. ఇక్కడ శంకరాచార్య వారు ఎందుకంటే కేరళ దేశంలో రెండే జాతి, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు. అందుకని మరి ఆ దృష్టితో రాశారో ఏమో తెలీదు. కానీ సురేశ్వరాచార్యులు ఇప్పుడు బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకు కర్మ చేసేటువంటి అధికారం ఉంది. అందుకని వాళ్ళు కర్మలను వదిలిపెట్టేటువంటి అధికారం కూడా వాళ్ళకు ఉంది అని ఆయన చెప్పారు.
మళ్ళీ గీతలోకి వస్తే స్త్రియా వైశ్య తదా శూద్ర తేపి యాంతి పరాంగతి అన్నారు. అందుకని ఆ జ్ఞానాన్ని పొందడానికి ఈ వర్ణాశ్రమాలు అడ్డు రావు. వాళ్ళ బుద్ధికి అనుసారంగా చెప్పారు. అందుకని దాన్నే పట్టుకు వెళ్ళాడు. అక్కడే ఎలా చెప్పారు అదే కదా సరి ఇదిలా కాదని బాధించారు. ఉత్థాయ వైపరీత్యేన ఉత్థానం కృత్వా. వ్యుత్థాయ అంటే ఈ పుత్రేషణ లోకేషణ విత్తేషణ వీటిని వదిలిపెట్టాలి. ఎవడికైతే వైరాగ్యం ఉందో, ఎవడైతే ఎప్పుడు ఆ స్మరణ చేస్తూ ఉంటాడో వాడికి ఆ పరమాత్మ సన్నిహితుడు. కుత ఇత్యాహ, ఎక్కడి నుంచి ఆయన బయటపడాలి అంటే పుత్రుల కోరిక, పుత్రేషణ విత్తేషణ ధనాకాంక్ష, తర్వాత లోకాకాంక్ష. లోకం పుత్రేణ ఇమం లోకం జయేయం. పుత్రుని ద్వారా ఈ లోకాన్ని చేస్తామనుకుంటారు. అంటే యజ్ఞాగాలు కర్మ చేసేటువంటి వాళ్ళు పోయే ముందు వాళ్ళ యొక్క కర్మలన్నింటినీ కూడా వాళ్ళు చేసిన సగం కర్మలు అవన్నీ కూడా పుత్రుడు అప్పటి నువ్వు చేయమని చెప్తారు. అందుకని పుత్రేణ అయం లోకో జయ. లోక జయ సాధనం పుత్రం ప్రతి ఇచ్ఛాయేషణ దార సంగ్రహ. పుత్రుడు కావాలి అంటే భార్య ఉండాలి. అందుకని దార సంగ్రహం అకృత్వ ఇత్యర్థ. అది భార్య లేకుండా పుత్రులు జనించరు. విత్తేషణాయాశ్చ కర్మ సాధనస్య. ఎందుకంటే డబ్బు కావాలి, కర్మలు చేయాలంటే, యజ్ఞయాగాలు చేయాలంటే బోళ్ళను ధనం కావాలి. అందుకని గవాదే రూపాదానం అనేనా ధనం. కర్మ కృత్వా పితృలోకం చేశాను. పితృలోకాన్ని స్వర్గానికి పోదాం అనుకుంటూ ఉంటాం. విద్యా సంయుక్తేన వా దేవలోకం. ఆ దేవతలు ఉన్నటువంటి లోకాలు దేవలోకం. కేవల యాచ హిరణ్య గర్భ విద్య దైవేన విత్తేన దేవలోకం. కేవలయావా హిరణ్య గర్భ విద్య. ఆ హిరణ్య గర్భను ఉపాసన చేస్తే అక్కడికి పోతాడు. దేవతలను ఉపాసన చేస్తే ఆ దేవలోకాలకు పోతూ ఉంటాడు. దైవాద్ విద్యాదుత్థానమేవ నాస్తి కేచిత్. ఇక్కడ మళ్ళీ కొంతమంది భక్తు ప్రపంచం వాడు ఆక్షేపం. ఈ దైవ విత్తం అంటే ఆ దేవతల ఉపాసన, దేవతలు చేసేటువంటి యజ్ఞాగాదులు వీటిని వదిలిపెట్టకూడదు అంటాడు. యజ్ఞ దాన తప కర్మ నత్యాజ్యమితి పట్టుకున్నాడు. యస్మాత్ తద్బలేన కిల వ్యుత్థానం. యజ్ఞేన దానేన తపసా అనాసికేన బ్రాహ్మణ వివిదిశంతి. అనాసికే. అందుకని వీటిని వదిలిపెట్టకూడదు అంటాడు. యస్మాత్ తద్బలేన కిల వ్యుత్థానం తదసత్ ఏతావన్వై కామైతే పఠితత్వాత్. అది సరికాదు నాయన. ఇవన్నీ కామస్వరూపములు, కోరికలు అని చెప్పారు. ఇది పఠితత్వాద్ ఏషణా మధ్యే దైవస్య విత్తస్య. ఈ కోరికల మధ్యలోనే ఉంది ఆ దేవ విత్తం కూడా. హిరణ్య గర్భాది దేవతా విషయాయ విద్య విత్తమిత్యుచ్యతే. హిరణ్య గర్భం వరకు ఆ దేవతల యొక్క విషయమైనటువంటి ఉపాసన అదే ఇక్కడ విద్య అని చెప్పారు. దానికి ఆ కర్మలు చేయడానికి విత్తం, లౌకిక విత్తం కావాలి. ఆ ఉపాసన దైవ విత్తం అన్నారు. దేవలోక హేతుత్వ, దేవలోకానికి కారణం. నహి నిరుపాధిక ప్రజ్ఞాన ఘన విషయ బ్రహ్మ విద్య లోక ప్రాప్తి హేతు. ఉపాధిరహితమైనటువంటి కేవలము చైతన్య స్వరూపమైనటువంటి దానిని గురించి, ఆ వస్తువుని గురించి చెప్పడము, దానినే బ్రహ్మ విద్య అన్నారు. ఆ బ్రహ్మ విద్య ఈ లోకముల ప్రాప్తికి కారణము కానేరదు. తస్మాత్ తత్సర్వం అభవత్. సర్వరూపుడయ్యాడు. ఆత్మ హి ఏషాం సభవతి. అందరి యొక్క ఆత్మ అవుతాడు వాడు.
తద్బలేన హి ఉత్థానం. ఆ వైరాగ్యం ఆత్మబలము ఉంటాం. ఈ ఆత్మవిశ్వాసము ఉంటాం. అది ఎలాగా అంటే ఆ శ్రవణ మనన నిధ్యాసలు చేస్తున్నప్పుడు మనలో మనకి విశ్వాసం పెరుగుతుంది. ఇది చెయ్యాలి, ఇది చేసి తీరాలి, ఇది చెయ్యగలము. ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం ఇవి రెండు పెరుగుతాయి. తద్బలేన దాని బలం అన్నారు. కానీ లావుగా బొద్దుగా ఉండి 10 మందిని కింద పడగొట్టేవాడు బలం కాదు. తద్బలేన ఏ వ్యుత్థానం ఏతం వైతమాత్మానం విదిత్వా. అందుకని ఆత్మను తెలుసుకొని తస్మాత్ త్రిభ్యో అపి ఏతేభ్యో అనాత్మలోక ప్రాప్తి సాధనేభ్యో. అనాత్మ ప్రాప్తి దేవలోకము, పితృలోకము, తర్వాత ఈ లోకము, ఈ వీటిల నుంచి ఈ 3 కోరికల నుంచి పైకి లేచంటే వీటిని వదిలిపెట్టేసేసి ఈ కోరికలు. ఏషణ కామ, ఏతా వాన్మయ కామ. ఏషణ అంటే కామము, కోరిక. ఏతస్మిన్ త్రివిధే అనాత్మలోక ప్రాప్తి సాధనే తృష్ణాం అకృత్వ. ఇవేమిటి? 3 అనాత్మలోక ప్రాప్తి సాధన. ఆత్మని పొందలేము, అది ఆ లోకాలను కూడా పొందేటువంటిది. ఇవి 2 వదిలిపెట్టేసేసి, అంటే పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ ఇలాంటి కోరికలన్నీ పూర్తిగా విడిచిపెట్టి తృష్ణామకృత్వ సర్వాహి సాధనేచ్ఛ ఫలేచ్ఛ ఏవా. ఏదో సాధన ద్వారా ఏదో పొందాలనుకుంటాము, ఏదో ఫలాన్ని పొందాలనుకుంటారో అందుకని ఈ పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ ఇవన్నీ ఫలేచ్ఛ సాధనేచ్ఛ. అతో వ్యాచేష్టే శృతిర్ ఏక ఏవ ఏషణ. ఇవన్నీ కోరికలన్నీ వాడి కథం. యాహ ఏవ పుత్రేషణ సా విత్తేషణ. పుత్రుని కోరుకుంటున్నామే, అదే ధనమును కోరుకుంటాను కూడా దుష్ట ఫల సాధనత్తు తుల్యత్వ. ఎందుకంటే ఈ పుత్రుని ద్వారా, ఆ ధనము ద్వారా దుష్ట ఫలం మనకి ఎదురుగుండా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా దుష్ట ఫలం. హేతుద్భావసన్నతి విత్తస్తు విస్తరస్తు వార్తికం చూస్తే ఇంకా దీని గురించి చాలా వ్యాఖ్యానం చేశారు. యా విత్తేషణ సా లోకేషణ. ధనం గురించి ఆకాంక్ష ఏదైతే ఉందో అదే లోకేషణ. ఫలార్థ ఏవ సా, అది 2 ఒకటే ఫలం. సర్వం ఫలార్థ ప్రయుక్త ఏవహి సర్వా సాధనం ఉపాదత్తే. ఏదో ఒక ఫలాన్ని ఆశించే వాళ్ళు ఏదో సాధన చేస్తూ ఉంటారు. అత ఏక ఏవ ఏషణ యా లోకేషణ. దీన్నే లోకేషణ అని చెప్పచ్చు. సాధన మంత్రి సంపాదితం నా శక్యతే. ఈ లోకేచ్ఛ, లోకల్లో ఉన్న వాట్లని కోరుకోవడం, అది సాధన లేకుండా అవ్వదు. అందుకని సాధ్య సాధన భేదని ఇమే యస్మాదైతే ఏషనే భవత. మరి ఏ విధంగా అయితే ఇవి సాధనములనే మాత్రమే చెప్పామో అప్పుడు ఒకటే ఉంది. సాధ్య సాధనములంటే 2 కోరికలని చెప్పుకోవచ్చు. బ్రహ్మవిదో నాస్తి కర్మ సాధనం వా. అందుకని బ్రహ్మవేత్తకి కర్మ లేదు, కర్మ సాధనము లేదు. అతో యో అతిక్రాంత బ్రాహ్మణ సర్వం కర్మ సాధనం చ సర్వం దేవ పితృ మానుష నిమిత్తం. ఎవరైతే బ్రహ్మ జిజ్ఞాస బ్రాహ్మణ, ఆ బ్రహ్మ విచారం చేయదలుచుకున్నటువంటి వాళ్ళు కర్మలు కాని, కర్మ సాధనలు కాని, ఆ దేవలోక ప్రాప్తి, పితృలోక ప్రాప్తి, మనుష్యలోక ప్రాప్తి ఇవన్నీ కూడా వదిలిపెట్టేస్తారు. దానికి ఏదైతే కారణమో ఏమిటి? శిఖాయజ్ఞోపవితాలు, అది కూడా వదిలిపెట్టేస్తారు. ఇక్కడ ఈ కాలంలో అది ఏదో అందరిలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకుందాము
అనేటువంటి ఆకాంక్షతో సన్యాసము తీసుకుని శిఖాసూత్రాలు వదిలిపెడుతున్నారు. కానీ కర్మ చేయకుండానే వాళ్ళు శిఖాసూత్రాలు మొదటి నుంచే వదిలిపెట్టేస్తున్నారు. పుట్టుకతోనే బ్రహ్మజ్ఞానం అన్నమాట. ఎందుకంటే కర్మ చేయటం లేదు. కర్మకి ప్రతిగా ఇది ఏమిటి? ఈ యజ్ఞోపవీతము, ఈ శిఖ మనకి లైసెన్స్ అన్నమాట. లైసెన్స్ ఉంటే కారు నడుపుతాం, లైసెన్స్ లేకపోతే పట్టుకుంటాడు. అదేవిధంగా ఇది పరలోకానికి, పరలోక గతికి మనకి ఇది లైసెన్స్. పరలోకం అక్కర్లేదు అనుకున్నాం అనుకో, అప్పుడు నిష్కామభావంతో కనుక ఈ కర్మలు కనుక శాస్త్రోక్త కర్మలు చేసినట్లయితే మనకి ఆ అంతఃశుద్ధి ద్వారా వివేక వైరాగ్యం, దాని ద్వారా ఏవి చెయ్యకపోయినా ఏదో ఒక పరమాత్మని ఎప్పుడు స్మరిస్తూ ఉంటే ఆయన ఏదో ఒక దవ చూపించి తీరుతాడు. అది చేయకుండా పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఆ ప్రపంచ చింతన, ప్రపంచ వ్యాప్తుల్లో మునిగి ఉంటే ఇటువైపు రావడం చాలా కష్టము. తేనహి దైవం కృత్యం మానుషంచి కర్మ క్రియతే. దేవతలకు సంబంధమైన పితృకర్మలు మనుష్కర్మలు చేస్తారు. నివీత మనుష్యానం ఇలాంటివన్నీ ఉన్నాయి. తస్మాత్ పూర్వే బ్రాహ్మణ బ్రహ్మవిదో ఉద్యాయ కర్మ. ఆ బ్రహ్మవేత్తలు ఈ కర్మలను వదిలిపెట్టేసేసి, కర్మ సాధనల్ని వదిలిపెట్టేసేసి, ఈ యజ్ఞోపవీతాదులను వదిలిపెట్టేసి పరమహంస పరివ్రాజ్యం ప్రతిపాద్య. ఆ పరమహంసలు కుటీచకము, బహుదకము, హంస, పరమహంస, ఈ 4వ రూపమైనటువంటి పరమహంస పరివ్రాజ్యం ప్రతిపద్య భిక్షాచర్యం చరంతి. ఆ భిక్ష గురించి తిరుగుతూ ఉంటారు. చరంతి త్యక్త్వా స్మార్తం లింగం కేవలం ఆశ్రమాత్ర శరణానా. ఈ స్మృతుల్లో చెప్పినటువంటి యజ్ఞాశిఖాదులు స్మార్తం అదంతా. ఆ తర్వాత శుద్ధుల్లో త్రిదండి అంటూ ఉంటారు. 3 దండాలు కలిపి వాడు ఒక దండం కింద చేసి తిరుగుతూ ఉంటాడు. అది అవన్నీ కూడా వదిలిపెట్టేసేసి కేవలము ఆ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి జీవన సాధనం పరివ్రాజ్య వ్యంజకం. అంటే ప్రార్థవేగంతో ఆ శరీరం ఉంది కనుక ఆ శరీరాన్ని పోషించడానికి మాత్రమే భిక్షాచరణ చేస్తూ విద్వాన్ లింగవర్జిత. జ్ఞానికి ఏ విధమైనటువంటి చిహ్నము కనిపించదు. లింగవర్జిత. వీడు పెద్ద జ్ఞాని, వీడు పెద్ద పండితుడు, వీడికి ఇవి తెలుసు అవన్నీ. అందుకని అవ్యక్త లింగోహి అంటారు. వస్తోంది. తస్మాత్ అలింగో ధర్మజ్ఞో అవ్యక్త లింగో అవ్యక్తాచార. అందుకని ఏ విధమైనటువంటి చిహ్నాలు బయట కనిపించకూడదు. వీడు పెద్ద జ్ఞాని, తర్వాత వీడు పెద్ద పండితుడు అన్నవి. ధర్మజ్ఞ, ధర్మానంద అవ్యక్త లింగో, ఏ హేతువులు కారణంగా అవ్యక్తాచార. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడని కూడా మనకు తెలియదు. తర్వాత మళ్ళీ చెప్తారు ఇక్కడ ఏమిటి వివర్ణవాస ముండు అపరిగ్రహం. అవి ఊరికి ఏవో తలుపు బెడికి బట్టలు కట్టుకోకూడదు. వివర్ణవాస. తర్వాత ముండ, అది ఎప్పుడు ముండం చేసుకుంటూ ఉండాలి సన్యాసి. ఆ పరిగ్రహ అది కూడా వస్తుంది. ఇత్యాది వృత్తిభ్య. అత పరివిరాడ్ వివరణవాస ముండో అపరిగ్రహ. వివరణవాస అని చెప్పినప్పుడు విగత శ్వేతవర్ణ కాషాయం ఇత్యర్థ. వివరణవాస అంటే కాషాయం ధరించాలని చెప్పారు. శిఖాన్ కేశాన్ నికృత్య విసృజ్య యజ్ఞోపవీతం ఇది. శిఖ ఉండదు, యజ్ఞోపవీతం. నన్ను
ఉత్థాయ వృక్షాచరం జరంతి ఇది వర్తమాన అపదేశాద్ అర్థవాదో అయం. అన్ని వదిలిపెట్టేటి భిక్షాచరం చేస్తూ ఉంటాడంటే దీన్ని నువ్వు స్తుతి అని చెప్పచ్చు కదా, ఇది విధానం కాదు కదా అంటే కశ్చిత్ శ్రూయతే లింగ్ లో తవ్య అనాం అన్యతమోపి. చూడండి ఇక్కడ పరివిడాడు వర్ణవాస ముండో అవ్యక్త లింగో అవ్యక్తాచార అని విధికి ఉపయోగించేటువంటి ప్రత్యయాలు కనిపిస్తున్నప్పుడే తస్మాత్ అర్థవాద మాత్రేణ స్మృతి శృతి వేదానం యజ్ఞోపవేదాం సాధనానం న శక్యతే పరిత్యాగ కారితం. అందుకని ఇది స్తుతి కనుక మీరు అనుకుంటున్నట్టు ఈ శిఖా యజ్ఞోపవేదాదులు వదిలిపెట్టడానికి వీలు లేదు. యజ్ఞోపవీతి ఏవా అధీత యాజయేత్ యజేతవా. ఎవరికైతే యజ్ఞోపవేతం ఉందో వాడే యాగాలు చేయించాలి. పరివిరాజ్యే తావత్ అధ్యయనం వీతం. అంటే ఇప్పుడు సన్యాసులు కూడా శ్రవణం చేయాలని చెప్పారు కదా. అంటే వేద సన్యాసనాత్ శూద్ర తస్మాత్ వేదం న సన్యసేత్. వేదాన్ని వదిలిపెట్టకూడదు అంటాడు. స్వాధ్యాయ ఏవ ఉత్సృజ్యమానో వాచ్యం ఇది చ ఆపస్తం. ఆపస్తం శుద్ధంతో చెప్పారట. ఏమిటి? స్వాధ్యాయ ఏవ ఇది అత్ర స్వాధ్యాయో అధ్యయనం. అధ్యయన ఉచిత సమయ తత్రాపి వేదాధ్యయనం. ఆ వేదాధ్యయనాన్ని వదిలిపెట్టకూడదు అంటాడు. బ్రహ్మ ఉజ్జం వేద నిందాచ కౌట సాక్ష్యం సుహృద్ వధ గరితాన్నాద్యం గరితాన్నాద్యో జగ్ధి సురాపానం సురాపాన సమాని షట్. అంటే ఇక్కడ బ్రహ్మోజ్యం అంటే అది బ్రహ్మ అంటే ఇక్కడ వేదం. ఆ వేదాన్ని చదివేవాడిని నింద చేయటం. అందుకని అధీత వేదస్య అనభ్యాసేన విస్మరణం. ఏదైతే ఆ వేదాలు శృతులు ఇవన్నీ నువ్వు చదివావో దాన్ని మర్చిపోవడాన్ని బ్రహ్మోద్యం అన్నారు. తర్వాత వేదాలను నిందించడం, కూట సాక్ష్యం, మిత్రుణ్ణి చంపడం, గర్హితాన్నాది అంటే ఏదైతే స్మృతుల్లో చెప్పారో ఇవి తినకూడదు అని వాటిని తినడం, జగ్ది ఇవన్నీ కూడా సురాపాన సమం. ఇవన్నీ సారాయి తాగడంతో సమానము అన్నారు. అందుకని ఇది వేద పరిత్యాగే దోష శ్రవణ. వాడు ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు. ఆ వేదాధ్యయనం స్వాధ్యాయో అధ్యేతవ్య అని చెప్పారు కదా. మరి నువ్వు తన శాఖలో చెప్పినటువంటి వేదాన్ని అధ్యయనం చేయకుండా అవన్నీ వదిలిపెట్టేసేసి ఇవేవో ఉపనిషత్తులు ఇవన్నీ శ్రవణం చేయాలంటావే, మరి వాడికి పాపం వస్తుంది కదా. అందుకని ఇది ఎక్కడ చెప్పలేదంట. దోష శ్రవణ ఉపాసనే గురూణాం వృద్ధానాం అతిథీనాం హోమే జప్యకర్మణి భోజనే చ ఆచమనే చ స్వాధ్యాయే చ యజ్ఞోపవీతి స్యాత్. చూడండి, ఉపాసన చేసేటప్పుడు, గురువుని సేవించేటప్పుడు, వృద్ధుల్ని సేవించేటప్పుడు, అతిథి సత్కారం చేసేటప్పుడు, హోమాలు చేసేటప్పుడు, జపము చేసేటప్పుడు, భోజనము చేసేటప్పుడు, ఆచమనం
చేసేటప్పుడు, స్వాధ్యాయం చేసేటప్పుడు కూడా ప్రతి వాడికి యజ్ఞోపేతం ఉండాలని చెప్పారు. ఇది పారివ్రాజక ధర్మేషు చ గురూపాసన స్వాధ్యాయ భోజన ఆచమనాదీనాం కర్మణాం శృతి స్మృతిషు కర్తవ్యత చోదితత్వాద్. అక్కడ విధిగా విధించారు. గుర్వాది ఉపాసన, గురువుల ఉపాసనకు అంగము చెప్పారు. అందుకని నువ్వు ఆ శిఖాసూత్రాలు పెట్టే సన్యాసం ఉంటావేమిటి? యద్యపి ఏషణాభ్యో ఉత్థానం విధీయతేవ తథాపి పుత్రాది ఏషణాభ్య త్రిశుభ్య ఏ ఉత్థానం నతు సర్వస్మాత్ కర్మణ. పుత్రేషణ లోకేషణ విత్తేషణ వదిలిపెట్టాలని చెప్పారే కానీ నువ్వు చేస్తున్నటువంటి విధి కర్మలన్నీ వదిలిపెట్టే సన్యాసం తీసుకోమని అక్కడ చెప్పలేదు. కర్మ సాధనాచి ఉత్థానం సర్వ పరిత్యాగే అశ్రుతం కృతం స్యాత్. ఏదైతే వినలేదో అది చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకని యజ్ఞం పీఠాలను వదిలిపెట్టుకుని తథాచ మహాన్ అపరాధో, వీత కర్మలు చేయకపోయినట్లయితే చాలా పాపం వస్తుంది, అపరాధము. అందుకని ప్రతిషిద్ధ ఆచరణ నిమిత్త కృత తస్మాత్ యజ్ఞోపవీతాది లింగ పరిత్యాగో అంధ పరంపర. ఈ సన్యాసాన్ని పట్టు తిరుగుతున్నాడు, అంధ పరంపర అంటున్నాడు. మళ్ళీ దీనికి సమాధానం ఏమిటి చెప్తారో రేపు పొద్దున చూద్దాం. 700. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. పరం శంకరాచార్యం కేశవం బాదరాయణం